చేసుకోవాలి. తర్వాత మిగతా అంటే అంటే సంక్షేమ పథకాల గురించి అనగానే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెచ్చేసి మేము అంత ఇచ్చాం ఎంత ఇచ్చామని చెప్తున్నారు కదా. పెట్టుబడి విషయంలో ఎంత క్రియేట్ చేస్తున్నా దాని మీద ఎందుకు లెక్కలు చెప్పలేకపోతున్నారు అనేది అదే చెప్పేది. అది ఆయనన్నా చెప్పాలి, ఈయనన్నా చెప్పాలి. ఇంకా జగన్ కి తగలలేదు అనుకుంటా, తగిలితే చెప్తాడు ఆయన. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. కానీ ఇలాంటి విషయాల్లో వెనకబడుతుందా సార్ వైసీపీ? అధికారంలో ఉన్నప్పుడే వెనకబడింది. అది అధికారంలో ఉన్నప్పుడే మీడియా మేనేజ్మెంట్ కానీ, మీడియాకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటిది వార్తలు ప్రొజెక్ట్ చేసుకోవడం కానీ, సోషల్ మీడియాలో చేయించుకోవడం కానీ వాళ్ళ వల్ల కాల. ఇంకా ఈ ఒప్పందాలు ఇది సిటీ ఈళ్లలో ఈనాడు జ్యోతోళ్ళే లోపల పేజీలు వేసేవాళ్ళు. అట్లాంటి చూసి మనమే చెప్పాం ఇంకా కాసిని, ఇదిగో ఇక్కడ పెట్టుబడి వచ్చింది, అక్కడ పెట్టుబడి వచ్చింది. నేనేం చూస్తానంటే ఆంధ్రాకి ఎవరి హయాంలో పెట్టుబడి వచ్చినా నేను అప్రిషియేట్ చేస్తా, అది బాగా అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఇంకా రావాలని కోరుకుంటా రాష్ట్రానికి. జగన్ ఉంటే రావాలి, బాబు ఉంటే రాకూడదు, బాబు ఉంటే రావాలి, జగన్ ఉంటే రాకూడదు లాంటి మనస్తత్వం నాకు లేదు. కాబట్టి ఎవరు పెట్టుబడి పెట్టినా, ఆంధ్రాలో 50 కోట్లు పెట్టుబడి పెట్టినా నేను అప్రిషియేట్ చేస్తా, అది హైలైట్ చేస్తా. నిన్న వచ్చింది ఒక రకంగా ఫస్ట్ ఇది అనుకోవాలా సార్ పతంజలి వాళ్ళది? పతంజలి మంచి కంపెనీ పెడుతున్నారు, చాలా అదేది ఆయుర్వేదానికి సంబంధించింది విజయనగరం జిల్లా దగ్గర పెడుతున్నారు. మంచి ఆలోచన అట్లాంటి. అలాగే టూరిజానికి సంబంధించి దాదాపు 10-15 వేల కోట్లు, మంచి ఆలోచన, ఖచ్చితంగా అభినందించాలి. ఇంకోటి